ట్రంప్ తన దేశపు రక్షణ తను చూసుకుంటున్నాడు. ఇది కరెక్టా కాదా? దీని మీద సీనియర్ జర్నలిస్ట్ నాగరాజ్ గాలికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న చర్యలు చాలా మటుకు నాకు తప్పు కాదనిపిస్తుంది. అనవసరంగా ట్రంప్ అయిన ద్వేషం పెంచుకోవడం అని ప్రాక్టికల్గా ఆలోచిస్తే మంచిదేమో. ఇంటికి చేతపడితే మనం ఊరుకుంటామా? ట్రంప్ కూడా అదే చేస్తున్నాడు. మా దేశంలో చట్టం అనేది ఒకటి ఉంది, చట్టాన్ని గౌరవించే వాళ్ళు మాత్రం మా దేశంలో ఉండండి, వలసల వల్ల మా దేశ ప్రజల ప్రయోజనాలు దెబ్బతినకూడదని ట్రంప్ లక్ష్యం. ఆలోచిస్తే ఇందులో తప్పే ఉంది. మన పిల్లలు చదువుకోవడానికి అమెరికా వెళ్తున్నారు, చట్టానికి లోబడి పార్ట్ టైం పని చేసుకుంటూ చదువుకోవచ్చు. యూనివర్సిటీ క్యాంపస్ లోపల క్యాంటీన్లలో, లైబ్రరీలో, ఫ్యాకల్టీల్లో టీచింగ్ అసిస్టెంట్గా పనిచేసుకోవచ్చు. కానీ మన వాళ్ళు చేస్తున్నది ఏంటి? క్లాసులకు వెళ్లకుండా యూనివర్సిటీ బయట పెట్రోల్ బంకుల్లో, హోటల్స్లో, ఇంకా ఇతర చోట్ల పనిచేస్తున్నారు. అలా పనిచేయడం చట్ట వ్యతిరేకం. డాలస్లో ఇటీవల ఇమ్మిగ్రేషన్ అధికారులు దాడి చేసి 80 మంది విద్యార్థులను పట్టుకున్నారు. తెలియదు ఏంటంటే వీళ్ళంతా న్యూజెర్సీ, న్యూయార్క్ లాంటి దూర ప్రాంత యూనివర్సిటీల విద్యార్థులు పనిచేయడానికి డాలస్కి వచ్చి ఉంటున్నారు. ఇలా చేయొచ్చా? ఈ మధ్యన నేను డాలస్లో 4 రోజులు ఉన్నాను. మాకు తెలిసిన ఒక అబ్బాయి అక్కడ కలిశాడు. ఏదో యూనివర్సిటీలో చదువుకోవడానికి వచ్చాడు. శక్తికి మించి అప్పు చేసి అబ్బాయిని వాళ్ళ పెద్దోళ్ళు అమెరికా పంపారు. అప్పు తీర్చడానికి యూనివర్సిటీ బయట క్యాబ్ డ్రైవర్గా పనిచేసుకుంటున్నాడు. అలా చేయకూడదు కదా. ఎక్కువ మంది మన వాళ్ళు కన్సల్టెన్సీ కంపెనీల్లో H1B వీసా పైన పనిచేస్తున్నారు. చాలా కంపెనీలు తమ ఉద్యోగుల నుంచి ఆదాయ పన్ను మినహాయింపు చేయట్లేదు. స్టఫ్డ్ కూడా ఉద్యోగులకి ఇవ్వలేదు. పేరోల్స్ పైన పెట్టకుండా కంపెనీలు పని చేయించుకుంటున్నారు. మెక్సికో, కెనడా లాంటి పొరుగు దేశాల నుంచి అనేక మంది సరిహద్దుల నుంచి అక్రమంగా చొరబడుతున్నారు. ఇందులో మన దేశం వాళ్ళు కూడా ఉన్నారు. ఇది అమెరికా భద్రతకు సంబంధించిన అంశం. దేశ అధ్యక్షుడిగా ట్రంప్ చట్టాలు అమలు చేయేలా చూడటం, తన దేశ భద్రతకు చర్యలు తీసుకోవడం తన ప్రథమ కర్తవ్యం. ఆ మాటకు వస్తే ఏ దేశ అధినేతకైనా ఇది ఫోర్మోస్ట్ డ్యూటీ. ఇప్పటికే తమ ఉద్యోగావకాశాలు బయట వాళ్ళు వచ్చి తన్నుకుపోతున్నారని అక్కడ వాళ్ళు కడుపులో మంట ఉంది. సూపర్ మార్కెట్లో, పెట్రోల్ బంకుల దగ్గర అడపాదడపా జరిగే దాడుల ద్వారా ఇది బయటపడుతుంది. దాడుల్లో మన పిల్లల ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు కూడా. పిల్లలు దేశంగా దేశంలో ఉన్నప్పుడు జాగ్రత్త అని చెప్తున్నారు.